పెద్దాపురం, సామర్లకోట పట్టణ మండలాలలో ఇంటింటికి మంచినీరు సుమారు 76 లక్షలతో రానున్న 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతోంది. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి, సామర్లకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. పెద్దాపురం నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు. బంగారు కుటుంబంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్ది సేపట్లో సామర్లకోట పూర్ణ కళ్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. డిగ్రీ కాలేజ్ చెప్పారు, ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పారు. చిన్నరాజప్ప ఏది అడిగినా కాదనకుండా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అవసరమైతే ఆయన అడిగిన దానికంటే ఎక్కువే చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ పెద్దాపురానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏకి కంచు కోట. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే చినరాజప్ప గారు ఉన్నారు, అదే మరి ఎంపీగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరికి హామీ ఇస్తున్నా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ మీలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మళ్ళీ వేరే పార్టీ ఈ పక్క చూడకుండా మీరందరూ కూడా ఒకటే దారి, అది ఎన్డీఏ అనే మాట గట్టిగా మీ మనసుల్లో ఉండాలి, ఆచరణలో కూడా ఉండాలి. మీరు ఆనందంగా ఉండేట్టుగా చేసే బాధ్యత మాది. మీరు కూడా ఎప్పటికప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఆశీర్వదించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు బంగారు కుటుంబాలు పిలిపించి ఒక 2 నిమిషాలు ఇంట్రొడ్యూస్ చేసి విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్, ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.